వచ్చేస్తుంది. అలా చెప్పకూడదా? పాడతానని చెప్పాలా? నాన్న పాడతా. ఒక్క పాట రావట్లేదు. ఎక్కడికి రా నాయనా? పాట పాడడానికి. పాట? నువ్వు పాట పాడతావా? ఏది పాడు? బయట. బయట? సరేరా పాడరా. నా ఘంటసాల, నా ముఖేషు, నా మొహం మీద రఫీ పాడు. నాన్న చూస్తాడు. అదేం పర్లేదు పాడు. నాన్న చూస్తాడు. అయితే నువ్వు చెవులు పాడి. అయితే కూర్చో. గొంతు విప్పరా నాయనా. ఏంటి శృతి చేసుకుంటున్నావా? ఓకే. ఇదేమిట్రా గొంతు విప్పమంటే గుండె విప్పుతున్నావు? అమ్మో ఆ పాట నా వద్దే, బాత్రూమ్కి వెళ్ళి పాడుకోపో. ఇంకా నా చెవంతా తడిపేసేవాడు. 3 సీసాలు పెనాయిల్ పోసి కడగాల్సి వచ్చేది. అమ్మా, అన్నం తిందుగానరా. నాకు ఆకలిగా లేదు. ఎన్నాళ్ళు ఇలా ఫోన్ చేయకుండా ఉంటావే? ఆకలి లేదని చెప్పానుగా. ఎన్నాళ్ళు ఇలా ఆకలి లేకుండా పోతుంది? నేను సత్యం తోడుకుంటదు. ఏమిటి మనవర్తి పెట్టారు? వద్దంటారా? చిచ్చి, వాడి ఎంగిలి గుడికి ఆశపడవలసిన కర్మ నా కూతురుకేం పట్టలేదు. వాడి పేడ వదిలే చాలు. ఏమండి, విడాకులు తప్పవంటారా? నువ్వు లోపలికి వెళ్ళు. లోపలికి ఆ మనవర్తి కొట్టండి. హలో. హలో, ఎవరు? నేను సరళిని. ఏమిటి? నాన్నగారు అక్కాయితలు తెచ్చారు. తెస్తే సంతకాలు పెట్టమంటున్నారు. పెట్టు. నాకు ఇష్టం లేదు. మానే. ఏమండి, ఇంకోసారి ఆలోచించండి. అది నువ్వు ఈ ఇంటి నుంచి వెళ్ళడానికి ముందు ఆలోచించుకోవాల్సిన విషయం. ఇంటి నుంచి వెళ్ళిపోవడం నేను చేసిన తప్పైతే తిరిగి వచ్చేస్తానండి. నీ ఇష్టం వచ్చినప్పుడు వస్తే తలుపులు తెరవడానికి నేను నీ ఇంటి గూర్ఖాను కాదు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారండి? మీ నాన్న పెట్టమన్న చోట సంతకాలు పెట్టు. పెట్టి కోర్టుకురా. వచ్చి విడాకులు తీసుకో. తీసుకుని ఆ తరువాత నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో. నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటాను. అమ్మా, ఈ కాగితాల మీద సంతకాలు పెట్టమ్మా. నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో. నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటా. నీ ఇష్టం వచ్చిన వాడిని నువ్వు పెళ్లి చేసుకో. నా ఇష్టం వచ్చిన దాన్ని నేను పెళ్లి చేసుకుంటా. ఏమండి, అబ్బాయి వచ్చాడు. ఏమిటొస్తే? ఒకసారి మాట్లాడి చూస్తే. ఏమిటి మాట్లాడేది? ఒకవేళ మనసు మార్చుకుని. ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా మనసు మార్చుకునేది ఏమిటి? ఏం అక్కర్లేదు. పదండి లాయరుగా. ఇద్దరు ఇష్టపడే విడాకులు కోరుకుంటున్నారా? ఏమ్మా, నీకు ఇష్టమేనా? ఆయనకి ఏది ఇష్టం అయితే అదే నాకు ఇష్టం. మీకు? ఆమెకి ఏది ఇష్టం అయితే నాకు అదే ఇష్టం. ఇద్దరికి ఇష్టమేనన్నమాట. అయితే సంతకాలు చేయండి. ఓం ఏకవిషే విశ్వత్వాన్ వేదో దేవోర్ధే విశ్వత్వాన్ వేదో త్రీణుర్భృతాజ విశ్వత్వాన్ వేదో
చత్వారి మాజో భవ విష్ణుత్వాన్ వేదో పంచ పశుభ్యో విష్ణుత్వాన్ వేదో షట్ఋతుభ్యో విష్ణుత్వాన్ వేదో సప్త సప్తభ్యో హోత్రాసు విష్ణుత్వాన్ వేదో వేదుస్థోమనిరజానాని వేదే కిం యజ్ఞేజ్ఞరస్ ఏకదా సత్రావృరసే విశేషిల్లంగామలంగమవృరస్ ఏతమేతం నిష్కృతమేన్నశ్చ నివినాశినా అజినాతృగత్నాం నయేనా పాపశినాకినాయ్ ఏహవాపులగ్నసవాయమత్సాక్షాయాం ఏం నాష్కస్మకయేమకేన్నష్కసవోహమాతపష్కసూయాకసవత్ ఏమండి భోజనానికి రండి. నువ్వు చేశావా? ఏ నాకు ఆకలిగా లేదు. మరి నాకు మాత్రం ఎలా ఉంటుందనుకున్నావు? అమ్మా అన్నం పెట్టు. నిన్నే అన్నం పెట్టు. త్వరగా తీసా, నాకు ఆకలిస్తుంది. ఏమిటలా చూస్తున్నావు? నిన్న దాకా తిను తిను అన్నావు, ఇప్పుడు తింటానంటే పెట్టవే. వెళ్ళు, వెళ్ళి తీసుకురా. త్వరగా తీసుకురా. ఏ లేదా పెట్టా? మొగుడు వదిలేసిన లోపం మీకు. వెళ్ళు, వెళ్ళి పట్టా. పప్పేది, నెయ్యేది, ఇంటి అనుకోలేవా? ఏమిటా తిండి? నిన్న దాకా తిను తిను తినకపోతే చస్తావన్నారు. ఇప్పుడు తింటే చస్తానా? చస్తే చచ్చాను. నీకే నష్టమా? నేను ఉంటేనే పోతేనే, నేను మొగుడితో కాపురం చేస్తేనే, చేయకుండా ముందు మొగుడు తిరుగుతానే. ఏమిటమ్మా, ఏమిటా మాటలు? నువ్వెవరు? నా తండ్రి. నీ వయసు అంతా నాకంటే రెట్టింపు. ఈ వయసులో తెలుసో తెలికో నేను తప్పు చేసి తొందరపడి వచ్చేస్తే ఇంటికి రాగానే లాగి లంపకాయ కొట్టి నువ్వు చేసిన తప్పని చెప్పాల్సింది పోయి నేను ఆవేశపడితే నువ్వు ఆవేశపడ్డావు. మన ఇద్దరు ఆవేశాలు ఏమై నా కాపురాన్ని కూల్చేసింది. నన్ను మొగుళ్ళు నేను దాన్ని చేసింది. ఈ లోకం అంతా నన్ను చూసి నవ్వేటట్టు చేసింది. నీకే నీ కాముంది, ఆమెకు నువ్వు ఉన్నావు. నీ ఇద్దరికి నేను ఉన్నాను. నాకెవరున్నారు? ఎవరు లేరు, ఎవరు లేరు. నువ్వెవరు? నా తండ్రి. నీ వయసంతా నాకంటే రెట్టింపు. ఈ వయసులో తెలుసో తెలియకో నేను తప్పు చేసి తొందరపడి వచ్చేస్తే
ఇంటికి రాగానే లాగి లెంపకాయ కొట్టి నువ్వు చేసిన తప్పని చెప్పాల్సింది పోయి నేను ఆవేశపడితే నువ్వు ఆవేశపడ్డావు. మన ఇద్దరు ఆలోచనలు ఏమై నా కాపురాన్ని కూర్చేసింది, నన్ను మొబైల్ ఎంత చేసింది, ఈ లోపం అంతా నన్ను చూసి నావెట్ వచ్చేసింది. నీకే నీ కాముంది, ఆమెకు నువ్వు ఉన్నావు, మీ ఇద్దరికి నేనున్నాను. నాకెవరున్నారు? నాకెవరు లేరు, ఎవరు లేరు. ఏమండి 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 సరళా, అమ్మా సరళా, సరళా ఏమిటమ్మా? తొందరగా రమ్మా. ఏమైంది? తొందరగా రమ్మా. మీ నాన్నగారిని ఎంత పిలిచినా పలకటం లేదు. ఏమిటో చూడు. నాన్న ఏమండి? నాన్న ఏమండి? నాన్న నాన్న ఏమండి? ఏమిటి సార్ అది? ఏమిటి గురు, ఏమైంది? ఏం లేదు, నథింగ్. నో, దెర్ ఈస్ సంథింగ్. నువ్వు ఎప్పుడు ఇలాగే ఉంటే పాడైపోతావు. నాతో రా, పద. దోసకాయల పల్లి కరెంటు కనెక్షన్ వరదలు వచ్చాయి, మా ఇల్లు కొట్టుకుపోయింది, దాంతో పాటు నా భార్య పిల్లలు కూడా కొట్టుకుపోయారు. నేను ఊరిపోతున్నాను. మీకు డిపాజిట్ కట్టాను కదా, ఆ డిపాజిట్ పట్టుకుపోతామని వచ్చాను. రోజులా పాపం చచ్చిపోయాడు. నాన్న నాన్న వాడు 10 వందలు ఇస్తే సైకిల్ కొనిస్తానని చెప్పాడే, మరి వాడు చచ్చిపోయాడు కదా, నాకు సైకిల్ అలా కొనిస్తావు? ఏమిటో వదినా, అసలు అన్నయ్యకి అనారోగ్యంగా ఉన్నట్టు ఎప్పుడూ అనిపించలేదు. ఇంతకు ముందు ఎప్పుడైనా గుండెపోటు వచ్చిందా ఏంటి? ఆయనకి తలనొప్పి కూడా తెలియదు, జ్వరం వచ్చినట్టు చూడలేదు. మరంత ఆరోగ్యంగా ఉన్నాయన ఎలా పోయారు వదినా? అంతా నా కర్మ. ఈ మహా తల్లి పట్టుదలకు పోయి మొగుండు వదిలేసి వచ్చింది. కూతుర్ని చూడగానే ఆయనకి పట్టుదల వచ్చింది. అంతా చేయి జారిపోయిన తర్వాత ఇదంతా తన వల్లే జరిగిందని ఆయనలో ఆయన బాధపడి కుమిలిపోయారు. ఉన్న పసుపు కుంకాలు వదులుకుని ఇది వచ్చింది, వచ్చి నా పసుపు కుంకాలు చేరిపోయింది. సరళ గారు మీరేనా? అవునండి. ఒకసారి లోపలికి వస్తారా? మీరు ఇక్కడ కూర్చోండి. బాబు చూసుకో.
ఏమండి ఇప్పుడు ఎలా ఉంది? చూడమ్మా, నేను బ్రతుకుతానన్న ఆశ నాకు లేదు. బ్రతికితే మంచిది, అలా కాకపోతే నా బిడ్డలు దిక్కు లేని వాళ్ళు కాకూడదు. వాళ్ళని నువ్వే చూసుకోవాలి. చూసుకుంటావా? ఈరోజు ఈ సహాయం కోసమే మన 2 కుటుంబాల మధ్య బంధం ఏర్పడిందేమో. నా వాళ్ళే నాకు చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళంతా నేను పోతే ఆస్తిని ముక్కలు చేసుకుని పంచుకునేవాళ్ళే, నా బిడ్డల్ని చూసేవాళ్ళు కాదు. అందుకే నిన్ను అడుగుతున్నాను, చూసుకుంటావా అమ్మా? అవే మాట్లాడండి. నన్ను కాపాడడం కోసం మీ ప్రాణాన్ని అడ్డు పెట్టారు. జీవితాంతం మీ కుటుంబానికి రుణపడి ఉంటాను. నేనేం చేయడానికైనా సిద్ధమే. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.